దాలే ఊదు ఒకసారి దా బండి నడిపింది ఎవరు ఇప్పుడు పట్టుకున్నప్పుడు నేను నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే నడిపి నేను నడిపోయినా ఏం సైకోగలరా నాకు భయం వేస్తున్నారు నువ్వు మాట్లాడుతుంటే నేను ఎక్కడ బండి నడిపోయిన తాగాను బండి నడపచ్చా దాకూడదు మర్యాదగా మాట్లాడు ఇవే తగ్గించుకుంటే మంచిది ఎందుకు గుద్దొచ్చావు మరి వాళ్ళని నేను కొత్త వాడే కొట్టాడు అన్నయ్య ఎవరాడు అన్న బామ్మద్ది ఓరి బాబు మోసాయో కుత్తే నా బతుకుని బుగ్గి పాలు చేశాడు కదా రాని నువ్వు మందు తాగింది నడుపుతున్నావు బండి వాడికి ఎక్కువైపోయింది నేను తీసుకెళ్తున్నా ఈ లోపు హెల్మెట్ పెట్టుకుందాం అనుకున్నా మీరు ఇక్కడ సిగ్నల్ పెట్టుకున్నాను అమ్మ నువ్వెంత వేసావు ఏమీ లేదు నువ్వేమీ లేదు మరి ఈయన ఎంత వేసాడు ఏం తెలియదు ఏమీ తెలీదా ఎరా తాగి డ్రైవ్ చేస్తున్నావా లేదు తాగుతూ డ్రైవ్ చేశాను ఏంటి మందు వేయటం కూడా తెలీదా నువ్వు తాగించావా నేనేం ఏపీ లేదండి ఏపీ లేదండి ఏమైందిరా నిదానంగా సరిగ్గా నిలబడు ఎందుకు అమ్మాయిలాగా అలా ఒకరిని తిరిగి అలా ఒకరిని తిరిగి ఏంటి ఇలా కూడా డబ్బులు ఇవ్వచ్చా అరే నీ అబ్బా అరే నివ్వకపోయిన నిప్పు నీ అబ్బా సార్ ఫైట్ నువ్వు రెండో క్రైమ్ చేస్తున్నా మళ్ళా అలా చేయమాక ఖతం అదే సార్ ఏంటి సార్ అది నమ్మొచ్చా నా మీద నాకే నమ్మకం లేదు సార్ మీరైనా నమ్మండి సార్ ఇక్కడ ఉంది సార్ ఎంత వేసావు 90 వేసావా బాటిల్ వేసి సార్ బాటిల్ వేసి సార్ నిజాయితీ మెచ్చుకుంటున్నాను ఏంటంటే ఏసీని ముందు కూడా ఎంత వేసావు కరెక్ట్గా చెప్పేసావు నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది నువ్వేదో తీటేసా మేసుంటావు ఏం చేసావు చెప్పు వేసేసాడు 3 క్వార్టర్లు థ్యాంక్స్ అమ్మా నాన్న లేదు సార్ అమ్మ నాన్న లేరు అందుకని ఇలా తయారు మా అమ్మని తీసుకురా కాళ్ళు ఇరిగిపోయింది సార్ ఇప్పుడే కదా మమ్మీ డాడీ ఇద్దరు లేరన్నా మా అమ్మ సార్ ఇప్పుడు అమ్మ వచ్చింది మళ్ళానే గంగూరులో పనిచేసి సార్ ఎవరు మా మామ సార్ ఇప్పుడు అమ్మను మామ అయిపోయింది మళ్ళానే ఏంటి మార్చేస్తానంటారు నువ్వు అయిపోయింది బతికి అయిపోయింది నేను కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా 3 క్వార్టర్లు అంటే మామూలు కెపాసిటీ కాదు మీది నీ నవ్వు వరం నీ కోపం శాపం నీ మాట శాసనం ఏంటి ఏమన్నా సారీ ఒక్కసారి వదిలే అన్నా మేము అనలేకపోయినా బతకగలం లేకిన్ మందు నహి సక్తా బతుకున్నాయి 20 साल